ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కనీసం 20-30 కోట్లు వాడు పెట్టుబడి పెట్టదు, వాడు టికెట్ రాదు. 20-30 కోట్లు అక్కడ పెడతాడు. పార్లమెంట్కి కూడా 100 కోట్లు ఖర్చు పెట్టేవాడు ఉన్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టకపోతే సీటు రాదు, గెలుపుకి మినిమం గ్యారంటీ లేదు. టికెట్ తెచ్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ప్రచారం కోసము ఓట్లకేమో వాడు తాగబోయిస్తాడు, ఓటు కొనుక్కుంటాడు, ఓటు కింద అని. ఇదివరకు మాకు తెలిసి పంచాయతీల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాడు. అక్కడేమో 100 ఓట్లు 200 ఓట్లు ఎంతో కల్పించేవాడు. ఎవడన్నా కొత్తగా వచ్చాడు వీడిని పైకి తెద్దామంటే అంతకన్నా ఎంత పెట్టుకుంటావని అడుగుతున్నాడు ప్రతి పార్టీ వాడు. బీజేపీతో సహా నీతిమంతులని అందరూ అనుకునే బీజేపీతో సహా ఎవరికైనా పార్టీ టికెట్ ఇవ్వాలంటే ఏ బీజేపీ నాయకుడైనా లేకపోతే ఇంకేదన్నా నీతిగా వాడన్నా ఎంత ఉంది వీడి కెపాసిటీ అని చూసేటువంటి దౌర్భాగ్యం. అది బీజేపీ తప్పు కాదు, వ్యవస్థ తప్పు. అది లేకపోతే మీకు డబ్బులు లేవంటే అంటే ఒక అసెంబ్లీకి పోవాలంటే ఒక టికెట్ రావాలంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టిన వాడికి మనం ఎమ్మెల్యే చేస్తే వాడికి పెన్షన్ ఉంటుంది. వాడు ఉండేది 5 ఏళ్ళు కదా, 5 ఏళ్లలో ఆ అసెంబ్లీ పనిచేసేది సంవత్సరానికి 2 నెలలు, 9 నెలలు అది అసలు పనిచేయదు. మొత్తం మీద వాడు చేసేది సంవత్సరంలో 3 నెలలు పనిచేస్తాడు. ఆ 3 నెలలు అది పనిచేస్తున్నాడు, వీడు పనిచేయడు. అసలు ఆ సెషన్కే పోడు. పోయిన కూడా బూతులు తిట్టడానికి పైరవీలు చేయడానికే వాడతాడు. వాడు ఏ విధమైన పని చేయకపోయినా వాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే అయిన కారణంగా వాడు బతికినంత కాలం మనందరి డబ్బుతో మేపుతారు. పెన్షన్ అనేది వస్తుంది. లక్షలు వాడికి ఏమో ఇస్తారు, వాడికి పెన్షన్ ఇస్తారు. సుప్రీంకోర్టు అని ఉంది. ఆ సుప్రీంకోర్టు మన మామూలు స్కూళ్ళు పనిచేస్తాయి చూడండి, దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, అవి ఇంకా బాగుపడ్డాయి. స్కూళ్ళు సెలవులు తగ్గించి పనిచేయటం మొదలుపెట్టి వీళ్ళు పనిచేయరు. సుప్రీంకోర్టు అటేమో కేసులేమో పెరిగిపోతుంటాయి. అయినా కానీ హాలిడేస్, వెకేషన్, ఈ వెకేషన్లు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? మిగతా వాడందరూ పనిచేసినప్పుడు ఆ జడ్జీలు ఎందుకు పనిచేయలేదు మనం అడిగేమా? వాడిని ఏదంటే వాడికి కంటెంప్ట్, జడ్జీలు ఏదంటే కంటెంప్ట్ పిటిషన్ అని భయపెట్టి మన నోళ్ళు మోయిస్తున్నారు.